అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దంటూ చేపట్టబోయే ధర్నా కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే, ఎంపీలు సభకు హాజరైన వారి దగ్గర సంతకాల సేకరణ చేయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్యం, విద్య పట్ల విప్లవం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అరకు పార్లమెంటు ఎంపీ తనుజారాణి అన్నారు. తర్వాత తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు నిర్మించారన్నారు. జగన్ కి మంచి పేరు వస్తోందని భయంతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ లోని ఏవైతే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే వచ్చాయో అవన్నిటిని ప్రైవేటైజేషన్ చేస్తాము అనే ముందుకు రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దురదృష్టకరం. అలానే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు హుకుంపేట మండలానికి విచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ మన అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి, అంటే బీజేపీ, ఈవెన్ టీడీపీ నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. అదే విధంగా ఈ ప్రైవేటైజేషన్ అనే విషయాన్ని మన రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా కూడా గిరిజన ప్రాంతంలోని ఇట్లాంటి ప్రైవేటైజేషన్ అన్నది మాత్రం నిజంగా అందరూ కూడా ఖండించవలసిన విషయం. ఎందుకు అంటే మా గిరిజన ప్రాంతంలోని వైద్యం కోసం, అంటే తరతరాలుగా వైద్యం అన్నది అందని ద్రాక్షగా ఉండేది. ఎందుకు అంటే ఒక గర్భిణీ స్త్రీ కానివ్వండి, లేకపోతే ఒక ట్రామా కేసు కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ అంటే 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ కేజీహెచ్ కి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. అలాంటిది ఇలాంటి విషయాలన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉద్దానంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత మంచిగా నిర్మాణం చేశారో, అదే విధంగా మా గిరిజన ప్రాంతంలోని ఈ సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఏ ట్రోమా కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజన ప్రాంతంలో హెడ్ క్వార్టర్ అయిన పాడేరు నియోజకవర్గంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని తీసుకురావడం. ఆ మిగిలిన 7 కాలేజీల నిర్మాణానికి మా అంటే 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే నిర్మాణాల కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ విధానాన్ని అమలు చేసి, పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు, దళారులకు లాభం చేకూర్చేలాగా ఈ విధానం తీసుకురావడం ఈ రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అన్ని పార్టీలు కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కలిసికట్టుగా ఈ రచ్చబండ కార్యక్రమాల్లో నియోజకవర్గ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా కోటి సంతకాల సేకరణ చేసి ఈ యొక్క మెమోరాండాన్ని పైన గవర్నర్ కు ఇచ్చి ఈ ప్రైవేట్ విధానాన్ని రద్దు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రభుత్వం నడిపించాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ ని ఈ పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసేదైతే నిర్ణయం ఉందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో అన్ని ప్రాంతాలకి వెళ్లి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే చేపట్టమని ఆదేశాలు జారీ చేశారో, ఈ రోజు హుకుంపేట మండలంలో హెడ్ క్వార్టర్ లోని కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు అందించాల్సినటువంటి విద్యా వైద్యాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము